కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామంలోని లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయానికి గతంలో తమ కుటుంబం అందజేసిన భూములను తిరిగి ఇవ్వాలని దాత పిన్నింటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. తాము విరాళంగా అందజేసిన భూములను తమకు తెలియకుండా అమ్ముకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలోని ఆలయ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామంలో సర్వే నెంబర్ 518లో 4 ఎకరాల 28 గుంటల భూమిని తమ ఉమ్మడి కుటుంబమైన 1970లో గ్రామంలోని లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయానికి లీగల్ గా అందజేశామని, తదనంతరం సర్పంచ్ గా పనిచేసిన కృష్ణారెడ్డి ఆలయానికి సంబంధించిన భూముల రికార్డులు తారుమారు చేసి అమ్ముకున్నారని ఆరోపించారు. ఆలయ నిర్వహణతో పాటు పూజారి భృతి కోసం ఇచ్చామని, ఆ భూములు అమ్ముకున్నారని తెలియటంతో తాము న్యాయ పోరాటానికి దిగుతున్నామని తెలిపారు. స్వామివారికి ఇచ్చిన భూములైనా ఇవ్వాలని, లేకపోతే ఆ భూములను ప్రస్తుతమున్న ధరను నిర్ణయించి స్వామివారి ఖాతాలోనైనా జమ చేయాలని రంగారెడ్డి దంపతులు డిమాండ్ చేశారు. ఈ సర్వే నెంబర్ 518 4 ఎకరాల 28 గుంటలు. ఇది చెన్నకేశ్వర స్వామి వారికి మా పెద్దలు మేమిద్దరం పంచుకున్నప్పుడు తీసిన భూమి అది. అయితే దాన్ని మా చిన్నాన్న పార్కు పెట్టుకొని ఆయన దేవునికి ఇస్తా అని అప్పుడు పంచాయతీ అప్పుడు సెట్ చేసిండు. తర్వాత ఆ భూమి తన చంద్రకేశ్వర స్వామికి ఇయ్యక ఆ డిక్లరేషన్ చేసిండు, కానీ చంద్రకేశ్వర స్వామికి ఇవ్వలేదు. అది తనే అమ్ముకున్నాడు. కాబట్టి ఈరోజు దాని విలువ దాదాపు ₹1 కోటి ఎకరం ఉంటుంది. ఆ వాల్యూ మొత్తం మా నర్సన్నను కూడా ప్రాధేయపడి అడిగిన నేను ఆ అమౌంట్ని దేవునికన్నా జమ చేయమని. అది ఇప్పటికే దాన్ని చేయలేదు. అది చేస్తే బాగుంటుంది అని మా అభిప్రాయము. దానికోసమే ఎన్నోసార్లు ప్రాధేయపడ్డా అది కాలేదు. వీ హ్యావ్ టు స్ట్రైవ్ అండ్ గెట్ దట్ మనీ బ్యాక్. Question him, and the other thing is we'll see how the God is going to take care of it. అంటే ఆ యశోదమ్మ పేరు మీద పెట్టిన భూమి ఎండోమెంట్స్ లో రికార్డ్ అయి ఉంది. అదేంటి అంటే కేశవ స్వామి పేరు మీద ఆ భూమి ఉంది అనేసి. సో అది రీసెంట్ గా తెలిసింది. మన సర్పంచ్ గారు ఒక అప్లికేషన్ పెడితే ఆ 2 acres ల్యాండ్ మన కేశవ స్వామి పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మేమంతా ఎంఆర్ఓ గారితో, కలెక్టరేట్ తోటి అందరితో మాట్లాడినాం. సో దట్ ఈస్ ఇన్ ప్రాసెస్. సో అది గుడ్ థింగ్ ఒకటి. కానీ ఈ 518లో మాకు ఎప్పుడైతే తెలిసిందో, అది డాక్యుమెంట్ మాకు ఎప్పుడైతే దొరికిందో, మేము ఊరి ప్రజలకు కానీ టెంపుల్ కానీ అందరికీ మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం ఇది ప్రాబ్లం ఇది అని.